వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. ఈ వెడ్డింగ్ సీజన్లో అందరి పెళ్లి మూమెంట్స్ చూస్తుంటే నాకు కూడా నా పెళ్లి కూతురు ఈవెంట్ గుర్తొచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. నిజంగా ఫొటోస్, వీడియోస్ లైఫ్ టైం మెమొరీస్ కదా. ఎన్నిసార్లు చూసుకున్నా ఆ డే, ఆ మూమెంట్స్ గుర్తొస్తాయి. పెళ్ళంటేనే అసలు ఒక 1 month ముందు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా. లైక్ ఏ ఈవెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డెకరేషన్స్ ఎట్లా ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మన అవుట్ఫిట్స్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి, ఇట్లా ఫుల్ బిజీగానే అయిపోతుంటుంది. బట్ నాకైతే అన్నిటికంటే ఈ పెళ్లి కూతుర్ని చేసిన రోజే ది మోస్ట్ హెక్టిక్ డే అని చెప్పొచ్చు. సో నాకైతే ఆ రోజు నా డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ రిసెప్షన్ వరకు టోటల్ 6 అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ ఒక్కాకు శాస్త్రంతో స్టార్ట్ అయ్యింది. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. బేసిక్గా మనకు ఒక్కాకు శాస్త్రం అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి నుంచి లైక్ తాంబూలం, బియ్యం ఇవన్నీ తీసుకొచ్చి పూజ చేస్తారనమాట. మా సైడ్ అయితే చాలామంది నైట్ టైం లైక్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత చేసుకుంటారు ఈ ఈవెంట్. బట్ మేమేమనుకున్నాము, లైక్ నైట్ టైం ఆ రిసెప్షన్ అవుట్ఫిట్స్లో ఉంటాం కదా, మళ్ళీ ఇదొకటి ప్లాన్ చేసుకుంటే హడావిడి అయిపోతుంది అన్నట్టు మార్నింగే తీసుకొచ్చేయమన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మన ఆడపడుచు మనకు పసుపు రాసి ఇట్లా తాంబూలం పెడతారనమాట. తర్వాత మనం అందరికీ పంచుతాం. మ్యారేజ్లో ఈవెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా. మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట, ఒక్కాకు శాస్త్రం అని చెప్పి. వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్కి రెడీ అయిపోవాలి. సో అందుకని క్విక్గా ఫొటోస్ అన్నీ కూడా తీసేసుకున్నాం. సో నెక్స్ట్ అయితే నలుగులు పెట్టే ముందు దిష్టి తీస్తారనమాట. దానికి జస్ట్ ఊరికే డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్ శారీ కట్టేసుకొని అది కంప్లీట్ చేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసి మన యాక్చువల్ హల్దీ అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయ్యాను. సో మార్నింగ్ ఒకసారి మనం తలస్నానం చేసుకొని రెడీ అయ్యి ఉంటాం. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. హెయిర్ డ్రై అవ్వడానికి కూడా టైం ఉండదు. సో మొత్తానికి ఇలా అయితే రెడీ అయిపోయాను, హాఫ్ శారీ వేసుకొని. ఎట్లాగో హల్దీ ఈవెంట్ మొత్తం మనము పసుపు అదే పూసుకుంటాం, న్యాచురల్ గ్లో వస్తుంది కదా. అందుకని ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్ వరకు నేనైతే మేకప్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం మనకు పసుపు రాసేసి అండ్ నలుగులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ చిన్నపిల్లల్ని లైక్ అన్న కూతురు ఇట్లా వరుస అయ్యే వాళ్ళని తోడి పెళ్లి కూతురులా కూడా కూర్చోబెడతారనమాట. ఫస్ట్ మేనత్త వాళ్ళు స్టార్ట్ చేస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళంతా 1 by 1 నలుగులు పెట్టేస్తారనమాట, పెళ్లి కూతురికి తోడి పెళ్లి కూతురికి కూడా. సో ఎవరైనా యంగ్స్టర్స్, ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే ఫుల్ ఫన్గా ఉంటుంది, ఒకరికొకరు ఇట్లా పసుపు రాసుకోవడం ఇవన్నీ. సో ఇంత హడావిడి ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా వాటర్ తీసుకోవడం ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తుంటాం. బట్ మేక్ ష్యూర్ హైడ్రేటెడ్గా ఉండండి, అప్పుడే మనకు ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే తర్వాత పెళ్ళి ఆ నెక్స్ట్ డే ఆ 2 days మొత్తము ఇట్లానే బిజీగా ఉంటాం కదా. సో మన హెల్త్ మనమే కేర్ తీసుకోవాలి. ఇట్లా ఈవెంట్లో మన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉంటే ఆ అట్రాక్షన్ వేరు కదా. మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఈరోజు పెళ్లి కూతురు ఈవెంట్లోని మాకు మెట్టెలు కూడా పెట్టేస్తారనమాట. నెక్స్ట్ అదే ఉంటుంది, లైక్ ముందు రోజే, వెడ్డింగ్ ముందు రోజే మాకు మెట్టెలు కూడా పెట్టేస్తారు. తర్వాత లాస్ట్లో కొంతమంది కాయిన్స్ లైక్ 1 రూపీ 2 రూపీ ఇట్లా కాయిన్స్ తీసుకొని ఇట్లా దిష్టిలాగా తీసి కూడా పక్కన పెట్టేస్తారు. ఫైనల్లీ ఈ హల్దీ నలుగులు పెట్టడం అంతా కంప్లీట్ అయిన తర్వాత మంగళ స్నానాలు అనమాట. డ్రెస్ అయితే సేమే, బట్ జ్యువెలరీ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ ఫ్లోరల్ జ్యువెలరీ వేసుకున్నా. ఇక్కడ కూడా నాకైతే మా వాళ్ళు బిందెలలో అంతా కొంచెం వామ్ వాటర్ పెట్టారనమాట. లైక్ చాలా మంది వాటర్ పోస్తారు కదా, చల్ల నీళ్ళు అయితే మళ్ళీ కోల్డ్ ఇవన్నీ ఎక్కడ వచ్చేస్తాయి అన్నట్లు కొంచెం వేడి నీళ్ళు పెట్టుంచారు.
సో ఫస్ట్లో బాగానే ఉంటుంది, లైక్ ఆ వాటర్ అన్నీ పడుతుంది అట్లా. తర్వాత మన హెయిర్ ఫేస్ అసలు తెలుసు కదా వాటర్లో తడిస్తే ఎట్లా అయిపోతాయో. అండ్ మళ్ళీ ఆ ఫొటోస్ కోసం కళ్ళు తెరవండి, ఇట్లా పెద్ద పెద్ద టాస్క్లు ఇస్తారు. నిజంగా అది ఎక్స్పీరియన్స్ అయితేనే ఎంత టఫ్ అర్థమవుతుంది. జస్ట్ ఫొటోస్కి ఒక టిప్, లైక్ ఎగ్జాక్ట్ మన హెడ్ మీద జల్లెడ పెట్టుకోకుండా కొంచెం ఫ్రంట్ పెట్టేసుకుంటే మనం ఐస్ ఓపెన్ చేయడానికి అట్లా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. బట్ కజిన్స్ అందరికీ మంచి ఫన్ యాక్టివిటీ మంగళ స్నానాలు మాత్రం. మనకు దూలు తీరిపోతుంది అనుకోండి. సో తర్వాత లైక్ మనం మళ్ళీ రెడీ అయ్యి వచ్చేలోపు ఇంట్లో ఇట్లా అమ్మవారిలాగా చేస్తారనమాట. మిగతా సుంకులమ్మ చేయడం అంటారు. అక్కడికి వచ్చి పూజ చేయాలి మనం. ఇక జస్ట్ అలా బాధ చేసి వచ్చానో లేదో వెంటనే ఇక్కడ పూజ చేయాలన్నమాట. తర్వాత బయట భోజనాలు స్టార్ట్ చేస్తారు. ఫాస్ట్గా అసలు హెయిర్ కూడా సెట్ చేసుకోలేదు నేను. అండ్ ఇది అందరికీ కూడా ఉండదు, లైక్ బట్ ఇంట్లో అట్లా చేసుకుంటే అమ్మవారిని చేసి అట్లా మంచిదన్నట్టు చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. అని మర్చిపోయాను, టోటల్ మార్నింగ్ నుంచి కూడా ఈ మేళాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఫైనల్లీ నేను రెడీ అవుతున్నాను ఈవినింగ్ కోసం. మాకు ఇంకొక పద్ధతి ఉంటుందన్నమాట. ఇక్కడ జీవి చెట్టు అని ఆ చెట్టుకి పూజ చేసి లైక్ వుడ్ కట్ చేసుకొని వస్తారనమాట. దాంతో చిన్న చెక్కలు లైక్ పీటల్లాగా చేస్తారు. వాటిని పాలకొమ్ము అంటారు. మన పెళ్లి పీటల దగ్గర పెడతారనమాట. ముందు అట్లా చెయ్యరు, లైక్ పెళ్లి కూతుర్ని చేసిన రోజే చేసుకొని రావాలి అని పూజ చేసి పెడతారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా చేస్తారు. నేనైతే ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. సో అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము మండపానికి స్టార్ట్ అవుతామన్నమాట. ఆలోపు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ లెహంగా అవన్నీ చేంజ్ చేసేసుకుంటాను. అందుకని క్విక్గా ఈ శారీలో ఫొటోస్ కూడా తీసేసుకున్నాను ఇంటి దగ్గరే. వెడ్డింగ్ టీజర్ కోసం కూడా కొన్ని వీడియో షాట్స్ కావాలంటే అవి కూడా క్విక్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ ఏదైనా టెంపుల్ వరకు అందరం నడుచుకుంటూనే వెళ్తామన్నమాట. టెంపుల్లో లైక్ టెంకాయ కొట్టి దేవుని బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మన వెహికల్స్లో మండపానికి వెళ్ళిపోతాం. నార్మల్గా ఒక క్లాత్ పట్టుకుంటారనమాట, మధ్యలో స్టిక్ పెట్టుకొని అది పైకి ఉండి 4 సైడ్స్ ఎవరైనా మన బ్రదర్స్ అట్లా పట్టుకుంటారు. బట్ ఇదైతే నేను ప్లాన్ చేయలేదు, సడన్గా అనుకున్నారనమాట. ఇట్లా లైక్ ఐరన్ది తీసుకున్నారు. ఎంత వెయిట్ ఉన్నిందో పాపం అసలు. ఆల్మోస్ట్ మేము ఇక్కడ 5:30కి స్టార్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసరికి 7 అట్లా అయింది. లైక్ అంత దూరం ఏం లేదు. ఇలా డప్పులు కొట్టుకుంటూ క్రాకర్స్ డ్యాన్స్లు ఇలా నిదానంగా వెళ్తామన్నమాట. సో అంతసేపు నిజంగా పాపం మా అన్న వాళ్ళు తమ్ముడు అందరూ ఒక్కొక్కరు మార్చి పట్టుకున్నారు. చాలా వెయిట్ ఉన్నింది అదైతే, కానీ బాగుండింది చూడ్డానికి, అయితే మంచిగా సెట్ అయింది. ఇట్లా మాకు ఇది స్పెషల్ మూమెంట్ అనమాట. లైక్ అక్కడి నుంచి ఇట్లా వెళ్తుంటాం కదా వీధిలో. నేనే కాదు, జనరల్గా ఇట్లా ఊర్లలో అంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసిన తర్వాత అందరూ వీధిలో ఆ వైబ్ చూసి బయట కూడా వచ్చి చూస్తారనమాట. పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అన్నట్టు. మొత్తం ఇంకా ఆ సౌండ్స్, ఆ క్రాకర్స్, ఆ హడావిడిలో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకోటి ఏంటంటే నేను మండపానికి వెళ్ళిపోయి మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవాలన్నమాట. రిసెప్షన్కి రెడీ అయిపోవాలి. లైక్ పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడికి వచ్చేలోపు రెడీ అయిపోవాలి. నాకు ఇంకొకటి మెయిన్ ఏమంటే ఈ శారీలో మళ్ళీ ఫొటోస్ ఉండవు. సో ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఫొటోస్ కవర్ చేసుకోవాలని కూడా ఉండే. ఎక్కడెక్కడ మధ్యలో టైం దొరికినా కూడా అట్లా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా తర్వాత కార్ కూడా మనకి డెకరేషన్ చేసి ఉంటారు కదా, స్పెషల్ కార్, దానికి ఇట్లా పూజ చేసేసి స్టార్ట్ అవుతాం.
నా పెళ్లి కూతురు ఈవెంట్ మొత్తానికి ఇలా అయ్యింది. అండ్ డే అయితే ఎండ్ అవ్వలేదు, స్టిల్ ఆ రోజు మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రిసెప్షన్కి రెడీ అయ్యి సో మిడ్ నైట్ అయిపోతుంది అనమాట. ఎంత హెక్టిక్ అనిపించినా ఆ మూమెంట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. సో ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. కానీ పెళ్ళిళ్ళల్లో అమ్మాయిల పని బాగుంటుంది. ఈవెంట్స్ కోసం మంచిగా రెడీ అయ్యి కూర్చుంటాం, అబ్బాయిలు మాత్రం ఇట్లా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కరెక్టే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.